రాష్ట్రంలో జరిగే అతి పెద్ద జాతర. వెళితే ఏ సమస్య అయినా తీరాల్సిందే. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన అయినటువంటి పెద్ద గట్టు జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పండుగ జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తున్నారు. అదే విధంగా ప్రతిరోజు భక్తులు కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు పిల్లలు లేని వారికి సంతానం కలగడం, జాబు రాని వారికి జాబు రావడం, ఇలా ఎటువంటి సమస్య అయినా తీరుతుందట. వివరాల్లోకెళ్తే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైనటువంటి పెద్దగట్టు జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగిన తర్వాత గుడి మూసేయడం జరుగుతుంది. భక్తుల రాకతో దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతినిత్యం గుడి ఓపెన్ చేసి ఉంటుంది. పెద్దగట్టు జాతర అనేది జరుపుకునే విధానం ఎలా ఉంటుందో, ఏ కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుందాం. ఫిబ్రవరి మాఘమాసంలో 15 రోజుల ముందు అమావాస్యకు దిష్టి పోయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ తర్వాత కుల పెద్దలకి భోజనాలు ఏర్పాటు చేసి వడ్డించడం జరుగుతుంది. తర్వాత పండగ 3 రోజులు జరుగుతుంది. తొలి గొర్రె, బర్ద గొర్రె, పైడి గొర్రె 3 ఉంటాయి. రెడ్డివారు, మిద్దబోయిన వారు, మున్న వారు వంశస్థులు ఉంటారు. సూర్యాపేట వీధుల గుండా పెట్ట ఊరోగింపుగా దేవాలయానికి తీసుకువస్తారు. మరునాడు చంద్రపటం వేసి కథ చెప్తారు. అదేవిధంగా కోనేరు బండ మీద జాగిలాల తీస్తారు. 3వ రోజు చంద్రపట్టణం వేసి నెల్లవారం చేస్తారు. దీనితో పెద్దగట్టు లింగమంతుడు జాతర ముగుస్తుంది. సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో లింగమంతుల స్వామిని యాదవులు కులదైవంగా భావిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. సూర్యాపేట జిల్లా దూరస్పల్లిలో 5 రోజుల పాటు జరిగే ఈ జాతర సమయంలోనే కాకుండా ప్రతి వారం భక్తులు భారీగా తరలివస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతరలో మాదిరిగానే భక్తులు బోనాలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.